ఆ ఇద్దరు ఎంపీలు మళ్లీ కలిశారు. కమలం పార్టీలో కొన్నాళ్లుగా ఉన్న విభేదాలకు అధిష్టానం పెద్దలు రాజీ కుదర్చడంతో మరోమారు ఇద్దరు ఎంపీల మీటింగ్ జరిగింది. ఢిల్లీలో బండి సంజయ్ ఇంటికి ఈటెల రాజేందర్ వెళ్లారు. లక్ష్మణ్, కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి లంచ్ మీటింగ్లో పాల్గొన్నారు. భేటీకి సంబంధించిన ఫోటోలను బండి సంజయ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. మంచి సంభాషణలు ఇప్పుడు కొత్త ఆలోచనలకు దారితీస్తాయంటూ బండి సంజయ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. కమలం పార్టీలో కొన్నాళ్లుగా ఉన్న విభేదాలకు అధిష్టానం పెద్దలు రాజీ కుదర్చడంతో మరోమారు ఇద్దరు ఎంపీల మీటింగ్ జరిగింది. ఢిల్లీలో బండి సంజయ్ ఇంటికి ఈటెల రాజేందర్ వెళ్లారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. సంతోష్, తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల్లో ఎటువంటి విభేదాలు లేవు. తామంతా కలిసికట్టుగా ఉన్నాము, కలిసి భోజనం చేస్తున్నాము, మంచి సంభాషణలను కూడా మేము మాట్లాడుకుంటున్నాము. ఇది పార్టీకి కొత్త ఆలోచనలకు దారితీస్తున్నాయనే విషయాలను షేర్ చేస్తూ బండి సంజయ్ ఈ రోజు షేర్ చేసినటువంటి ఈ ఫోటోలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చకు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ బీజేపీ నేతల్లో ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ ఇద్దరి మధ్య కూడా కొన్ని విభేదాలు తలెత్తాయి. అంతేకాదు ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువ. అయితే తెలంగాణ పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చినప్పుడు ఇంటర్నల్ గా జరిగినటువంటి సమావేశంలో పలు కీలక అంశాలపైన పార్టీ నుంచి తీసుకున్నటువంటి రిపోర్ట్ లో ముఖ్యంగా పార్టీ నేతల్లో ఉన్నటువంటి విభేదాలపైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా మరికొంతమంది పార్టీ నేతలతో ఇద్దరితో మొదట సంప్రదింపుల చర్చ జరిగింది. ఆ తర్వాత సంప్రదింపుల్లో ఇద్దరు ఒప్పుకోవడంతో మొదటి సమావేశం హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ నివాసంలో జరిగింది. సో ఆ తర్వాత రెండోసారి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో లంచ్ సమావేశం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ సమావేశంలో కీలక చర్చలు కూడా సాగినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ పార్టీ కోసం, పార్టీ బలోపేతం కోసం కావాల్సినటువంటి నిర్ణయాలు, పైగా నేతల మధ్య విభేదాలతో రోడ్డెక్కడం వల్ల అది నాయకులకు, ఆ తర్వాత పార్టీ క్యాడర్ కూడా ఇబ్బందులు కలగజేసే పరిస్థితి ఉంది. సో అందుకోసం ఇక ఐక్యంగా పార్టీని నడిపించేందుకు కలిసి ముందుకు నడుద్దాం అనేటువంటి ఆలోచన దిశగా ఈ చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. అందుకోసమే హైదరాబాద్ మీటింగ్ తర్వాత స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈటెల రాజేందర్ తో పాటు లక్ష్మణ్, దాంతో పాటు విశ్వేశ్వరరెడ్డిలకు మధ్యాహ్నం భోజనం కోసం తన నివాసానికి ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని మన్నించినటువంటి ఈటెల రాజేందర్, లక్ష్మణ్, కొండా విశ్వేశ్వరరెడ్డి తో ముగ్గురితో కలిసి ఈ నివాసానికి వచ్చారు. సో కలిసి కట్టుగా భోజనం చేశారు. ఐక్యంగా ఉండి పార్టీని బలపడేందుకు ప్రయత్నం చేద్దామనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. సో తెలంగాణ బీజేపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం అంటే ముఖ్య నాయకులు, అది కూడా ఒక వెనుకబడిన వర్గానికి సంబంధించి, అంటే ఏ విధంగానైతే బీసీ నేతలుగా ఉన్నటువంటి ఇద్దరు, అది కూడా ఒకే ప్రాంతానికి సంబంధించి, అంటే కరీంనగర్ జిల్లా నుంచి వచ్చినటువంటి నాయకులు, వాళ్ళిద్దరి మధ్య విభేదాల వల్ల జిల్లాలో కూడా క్యాడర్ మధ్య చిచ్చు పెరిగినటువంటి పరిస్థితి కనిపించింది. సో అటువంటివి తలెత్తకుండా ఉండాలంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి, పార్టీని కలుపుకుపోవాలనేటువంటి నిర్ణయం పైన హైకమాండ్ పూర్తి స్థాయి ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగా కొంత ముఖ్యమైనటువంటి బాధ్యతలను లక్ష్మణ్ కు అప్పగించినట్టుగా తెలుస్తుంది ఎంపీ. సో లక్ష్మణ్ కూడా ఇద్దరి మధ్య జరిగినటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి చర్చల్లో కీలక పాత్ర వహించారు. సో ఫైనల్ గా ఢిల్లీ వేదికగా మరోసారి మేమంతా ఒకటే అనే విషయాన్ని స్పష్టం చేశారు. అదే విషయాన్ని పోస్ట్ కూడా చేశారు. ఎందుకంటే హైకమాండ్ దృష్టికి కూడా ఈ విషయాలు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే కలిసి ఉన్నామనే సంకేతాలను ఇక ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా పార్టీ హైకమాండ్ కు చెప్పేందుకే బండి సంజయ్ ఈ పోస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు మేము కలిసి భోంచేశాము, ఇప్పుడు ఏ విధంగానైతే మంచి సంభాషణలు ఎప్పుడు కొత్త ఆలోచనలకు దారి తీస్తాయంటూ బండి సంజయ్ పెట్టారు. సో ఇక పాతవన్నీ పక్కన పెడుతున్నాం, కొత్తగా ఉన్నటువంటి టార్గెట్స్ వైపే మేము కలిసి నడుస్తామనేటువంటి సంకేతాలు ఈ పోస్ట్ ద్వారా చెప్పదలుచుకున్నట్టుగా తెలుస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.